ఉన్న ప్లేస్ను వదిలి సొంతులకు పయనం అవడం, 2 రోజులకోసారి స్నానం, ప్లాస్టిక్ ప్లేట్ వాడకం ఇవి నీటి కష్టాల నుంచి బయటపడేందుకు బెంగళూరు వాసులు అనుసరిస్తున్న మార్గాలు. దాదాపు 4 దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఎరగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాగునీటి కొరత మొత్తం బెంగళూరు వ్యాపార వ్యవస్థనే సమూలంగా మార్చేసింది. అనేక చిరు హోటళ్లు ఇప్పటికే నీటి కొరతతో మూతపడ్డాయి. పెద్ద పెద్ద హోటల్స్ లో టాయిలెట్ కు వెళ్లాలన్నా టోకెన్ సిస్టమ్ పెడుతూ ఉండటం విశేషం. నీటి సమస్య తీవ్రతకు ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పాలి అని అంటున్నారు బెంగళూరు వాసులు. ఇప్పటికే బెంగళూరు నగరంలో చాలా మంది తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. ఉన్న వాళ్ళలో కొందరు నీళ్లను ఆచితూచి ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బెంగళూరు హోటళ్లలో మెనూ నుంచి ఇడ్లీ సాంబార్, వడా సాంబార్ అనేవి కనిపించడం లేదు. భోజనంలో కూడా రసం వేయట్లేదు. వీటన్నింటికి కారణం నీటి కొరత. ఎంతగా అంటే చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉపయోగించడం లేదు. పేపర్లతో తుడుచుకుంటూ మమా అని అనిపించేంత నీటి సమస్య ఉంది. మెనూలో సాంబార్, వడ, రసం, ఇడ్లీలతో పాటు భోజనంలో సాంబారు లేకుండా చట్నీతోనే కానిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూను చూసి కస్టమర్లు కూడా సాంబార్ అడిగితే నీటి ఎద్దడి అంటూ నేరుగానే చెప్తున్నారు. అంతేకాదు, హోటళ్లలో తాగేందుకు విడిగా నీళ్ళివ్వడం లేదు. ఎవరైనా బాటిల్స్ కొనుక్కోవాల్సిందే. చిన్న పెద్ద అన్ని హోటళ్లలో డిస్పోజబుల్ ప్లేట్స్ నే వాడుతున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కస్టమర్ల కోసం ఏర్పాటు చేసే టాయిలెట్స్ కి తాళాలు వేస్తున్నారు. కస్టమర్లు మరీ గొడవ చేస్తే టికెట్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫీస్కి రావాలని ఉద్యోగులపై ఒత్తిడి చేసిన ఐటీ కంపెనీలు ఇప్పుడు రూట్ మార్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ని పొడిగిస్తున్నాయి. గతంలో 20 ఉండే మంచినీటి వాటర్ క్యాన్ ఇప్పుడు 120కి చేరుకుంది. ఇతర అవసరాలకు వాడుకునే వాటర్ ట్యాంకర్ ధర 2000 రూపాయలకు పెరిగింది. ప్రతిరోజు స్నానం చేయడం కూడా కొందరు మానేశారు. శరీరం నుంచి దుర్గంధం రాకుండా సెంట్లు, స్ప్రేలను వాడుతున్నారని ఒక టెక్కీ చెబుతూ ఉండటం విశేషం. నీటిని నిల్వ చేసుకుంటే బెంగళూరు కార్పొరేషన్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో బోర్లన్నీ ఎండిపోవడంతో సమస్య మరింత తీవ్రతమైంది. బెంగళూరులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పనులు నిలిచిపోవడంతో కూలీలు అనేక మంది తమ సొంతూళ్లకు ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. దీంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. గత నెల రోజుల నుంచి బెంగళూరులో వ్యాపారాలు నడవక అనేక మంది తోపుడు బండ్లను కూడా మూసివేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన హోటల్స్ మాత్రమే తెరిచి ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మెస్ల వద్ద కూడా క్లోజ్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో అనేక మంది తక్కువ ధరకు ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మచారులు ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు స్వయం పాకం మొదలుపెట్టే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి మార్పులు ఇంకా అక్కడ చాలానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కర్ణాటక నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో బోర్లు ఎండిపోయాయి. నగరానికి నీరు బయట నుంచే సరఫరా కావాల్సి వస్తోంది. మహానగరానికి ఎన్ని ట్యాంకర్లు వచ్చినా సరిపోవడం లేదు. దీంతో ప్రజల లైఫ్ స్టైల్లో ఊహించని మార్పులు వచ్చాయి. బెంగళూరులో సమస్యలకి కాదు, సంపన్నులకు కూడా నీటి కష్టాలు తప్పట్లేదు. కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొన్న రెసిడెన్షియల్ కాలనీ, సొసైటీల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైంది. దీంతో నీళ్ల కోసం అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ వాసులు రోడ్డెక్కుతున్నారు. కోట్లు పెట్టి ఫ్లాట్లు కొన్నాం, నీళ్లకు చచ్చిపోతున్నాం, మాకు నీళ్లు కావాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని బిల్డర్ కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని